అభిషేకింపబడిన అబిగయేల్. ఈరోజు మన ధ్యానం ఏంటమ్మా? అభిషేకింపబడిన అబిగయేల్. పరిశుద్ధ గ్రంథములో సమూయేలు గారు ఏ అబిగయేల్ గురించి మాట్లాడి ఉన్నారు? ఈరోజు సంఘములో ఉన్న ప్రతి స్త్రీ తన కుటుంబానికి ఒక అబిగయేలుగా, తన సంఘానికి ఒక అబిగయేలుగా, తన సమాజానికి ఒక అబిగయేలుగా దేవుడు ప్రతి ఒక్క బిడ్డలను వాడుకోవాలని చెప్పి ఆశపడుతున్నాడండి. ఈ వాక్య భాగంలో మనం చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది స్త్రీలు రాయబడి ఉన్నారు. రెండు రకాల స్త్రీలు ఉన్నారండి. ఒక రకము చెడ్డవారు, మరొక రకము మంచివారు. దేవుని యొక్క గ్రంథము మంచివారని చెప్పి అందరి గురించి చెప్పలేదు, కానీ కొందరు స్త్రీలను దేవుడు ప్రత్యేకించి తన గ్రంథంలో పొందుపరిచినారండి. ఈరోజు యొక్క అబిగయేల్ తన జీవిత యొక్క సౌందర్యాన్ని బట్టి, తన యొక్క సత్ప్రవర్తన బట్టి, తన యొక్క మాట తీరుని బట్టి, తన యొక్క చేతలను బట్టి, తన క్రియలను బట్టి ఈరోజు నేను పెట్టుకున్న పేరేమనగా అభిషేకింపబడిన అబిగయేల్ అనేక నామధేయము ఈ తల్లి గారికి ఇచ్చిన పర్వాలేదనిపించిందండి. ఒక స్త్రీ తన కుటుంబానికి అభిషేకింపబడిన తల్లిగా ఉంటే, ఒక స్త్రీ తన కుటుంబానికి ధన్యత కలిగిన తల్లిగా ఉంటే, ఆ కుటుంబం ఎంతో ఆశ్చర్యకరమైన కుటుంబం అండి. ఈ భాగాన్ని మనం పరిశీలిస్తే ముగ్గురు కనబడతారండి. ఒకడు దావీదు మహారాజు, రెండు నాబాలు, మూడు అబిగయేలు. ముగ్గురే వ్యక్తుల గురించి ఈ స్టోరీ మొత్తం కూడా రాయబడి ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చక్కగా పొందుపరిచారంటే, నాబాలు అన్న పేరుకు అర్థం ఏమనగా మోటువాడు. నాబాలు అన్న పేరుకు అర్థమేమనగా దుర్మార్గుడు. నాబాలు అన్న పేరుకు అర్థమేమనగా పనికి మాలిన వాడు అని పరిశుద్ధ గ్రంథం ప్రబోధిస్తుందండి. కానీ ఈ యొక్క అబిగయేలు గురించి సౌందర్యవంతురాలు, సుబుద్ధి కలిగిన స్త్రీ, ధైర్యవంతురాలు అని పరిశుద్ధ గ్రంథం ప్రబోధిస్తుంది. మోటువాడికి మోటుతనం కలిగిన స్త్రీ వస్తుందన్నమాట కాదండి. మోటువాడికి జ్ఞానవంతురాలైన స్త్రీ దేవుడు అనుగ్రహించున్నాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తాడు, ఓ స్త్రీ, నీ భర్తను రక్షించుకుందువో లేదో చూసుకో. ఓ పురుషుడా, నీ భార్యను రక్షించుకుందువో లేదో చూసుకో. ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారాగా సమాజానికి కానీ, కుటుంబానికి కానీ, సంఘానికి కానీ స్త్రీ పాత్ర చాలా ప్రాముఖ్యమైందండి. ఒక భక్తుడు స్త్రీ గురించి వర్ణిస్తూ అంటాడు, స్త్రీ అన్న పదములో 3 అక్షరాలు తీసాడండి. ఒకటి సహధర్మచారిణి, 2 తల్లిగా, 3 రక్షణ కల్పించేది. ఇక్కడ 3 రకాలుగా భక్తుడు వివరిస్తున్నాడు. పరిశుద్ధమైన గ్రంథము మనకు పరిశీలించినప్పుడు మోటుతనంతో ప్రవర్తించిన తన భర్తకు ప్రాణ నష్టము తన కుటుంబాన్ని కానీ, తన పరివారాన్ని కానీ కలగకుండా
ఆ ఉగ్రత నుంచి తప్పించబడడానికి, ఆ ఉగ్రత నుంచి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి యత్నించిన తల్లి ఈ అబిగయీల్ అండి. ఈరోజు వాక్యం చేయని మాట్లాడిన తన వాక్య భాగం ద్వారాగా సమూయేలు భక్తుడు ఈ యొక్క అబిగయీల్ గురించి ఎంతో చక్కగా వర్ణిస్తున్నాడండి. ఈ నాబాలు భాగ్యవంతుడు, ధనవంతుడు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు, కానీ తన జీవితము సరైనది కాదండి. భాగ్యవంతుడు, ధనవంతుడు. ఈయనకట 3000 గొర్రెలు ఉన్నాయట, 1000 మేకలు ఉన్నాయట అండి. 3000 గొర్రెలు ఉన్నాయి, 1000 మేకలు ఉన్నాయి. ఈయన మోయోను అన్న ప్రాంత నివాసి. ఈ నాబాలు కాలేబు యొక్క సంతానం నుంచి వచ్చినవాడు. మోషే గారి కాలంలో యెహోషువ, కాలేబుల యొక్క జీవితం మనకు తెలుసండి. కాలేబు ఎంత చక్కగా యెహోషువ గారితో చెప్తానంటే, నేను మోషే గారి దగ్గర పనిచేసినప్పుడు 45 సంవత్సరాలు, ఆ 45 సంవత్సరాలు నేను ఎంత బలము నాకు ఉందో, ఇప్పుడు నాకు 85 సంవత్సరాలు, ఇప్పటికీ నాకు అంతే బలం ఉంది, నా శత్రువులను జయించే శక్తి నాకు ఉంది, బలం ఉందని కాలేబు గారు సాక్ష్యం ఇస్తే, కాలేబు గారి కుటుంబంతో వచ్చిన దుర్మార్గుడు నాబాలండి. ఈరోజు వాక్యం వింటున్న దేవుని యొక్క సంగమా, ఈ అబిగయీలు దేనికి సాదృశ్యంగా ఉందంటే సంఘానికి సాదృశ్యంగా ఉందండి. దావీదు దేనికి సాదృశ్యంగా ఉందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నారు. ఒక సంఘము అభిషేకింపబడిన సంఘంగా మారితేనే కానీ ప్రభువైన యేసుక్రీస్తు పెళ్లి చేసుకోడండి. సంఘము అభిషేకింపబడిన స్త్రీగా మారాలి, మారడానికి యత్నించాలి, మారడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ సంఘమును ఎత్తబడే సంఘంగా మార్చుతాడండి. ఆ సంఘమును వధువు సంఘంగా దేవుడు మారుస్తాడు. ఈ దినాన్ని యొక్క అబిగయీలు యొక్క జీవితం నుంచి మనము కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం అండి. ఈ అబిగయీలు ఉత్తమమైన స్త్రీ, ఈ అబిగయీలు జ్ఞానవంతురాలైన స్త్రీ, ఈ అబిగయీలు విధేయురాలైన స్త్రీ, ఈ అబిగయీలు ఘనత చెందిన స్త్రీ, ఈ అబిగయీలు రాజునకు ఏ విధంగా స్పందించాలో, ఏ విధంగా మాట్లాడితే ఆ ఉగ్రత నుంచి తప్పించబడుతున్నారు సమస్తం ఎరిగిన స్త్రీ అండి. ఈరోజు వాక్యం వింటున్న దేవుని యొక్క సంగమా, అబిగయీలు దేనికోసం ప్రయాసపడిందంటే రాబో ఉగ్రతను తప్పించిన కొరకు ప్రయత్నం చేసిన జ్ఞానవంతురాలండి. రాబో ఉగ్రత, ఆ ఉగ్రతను తప్పించడానికి ప్రయత్నిస్తున్న జ్ఞానవంతురాలు. ఉగ్రత ఎలాగొస్తుందో మనకు తెలియదండి. ఉగ్రత ఏ రూపంలో వస్తుందో మనకు తెలియదు. కానీ ప్రతి ఒక్క కుటుంబ యజమానురాలుగా ఉన్న స్త్రీ, ఈ యొక్క అబిగయీలు యొక్క పాత్రలో దేవుడు మిమ్మల్ని వాడుకోవాలని ఆశపడుతున్నాడండి. ప్రతి ఒక్క తల్లికి, ప్రతి స్త్రీకి అప్పగించబడిన బాధ్యత ఏమనగా, నువ్వు ఉగ్రత నుంచి తప్పించే తల్లిగా నువ్వు ఉండాలి. నీ కుటుంబాన్ని తప్పించుకునే తల్లిగా ఉండాలి. నీ బిడ్డలు తప్పించుకునే తల్లిగా ఉండాలి. నీ పరివారానికి రక్షణ కల్పించే తల్లిగా ఉండాలి. అది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం అండి. అసలు ఈ యొక్క స్టోరీ మనం ఎందుకు ధ్యానిస్తున్నామంటే, రాయబడిన చక్కని యొక్క మాట 25వ అధ్యాయము 7వ వచనములో, వారు కనిమేలలో ఉన్నంత కాలము ఏది పోగొట్టుకోలేదు. వాడు కనిమేలలో ఉన్నంత కాలము ఏది పోగొట్టుకోలేదు. నాబాలు యొక్క కుటుంబం గురించి, నాబాలు యొక్క కుటుంబం కనిమేలలో ఎంతకాలం అయితే జీవించిందో అంతకాలం కూడా ఏది కూడా పోగొట్టుకోలేదటండి. అభిషేకింపబడిన స్త్రీ ఎంత కాలమైతే దేవుని యొక్క సన్నిధిలో సమ్మిళితంగా జీవిస్తుంటారో, అభిషేకింపబడిన స్త్రీ ఎంత కాలమైతే దేవుని యొక్క పాదాలు పట్టుకొని ప్రార్థిస్తుంటారో,
వారు ఏది పోగొట్టుకోలేని బిడ్డలుగా మార్చబడతారండి. ఇక్కడ పనివాడు, నాబాలు యొక్క పనివాడు సాక్ష్యం ఇస్తున్నాడు. అమ్మా, ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేస్తున్నారు. నెంబర్ 1, ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేస్తున్నారు. రెండోదిగా, మేము ఆ పొలంలో సంచరించినప్పుడు ఏ ప్రాణ నష్టము కానీ ఏ అపాయం కానీ మాకు వార్తలేదు. సెకండ్ సాక్ష్యం అండి. మూడో సాక్ష్యము, వారు రాత్రింబగలు మా చుట్టూ ప్రాకారంగా ఉన్నారు. మా చుట్టూ ప్రాకారంగా ఉన్నారు. అటువంటి మంచి యొక్క దావీదు యొక్క జనులకు మా యజమానులు చాలా తప్పుగా మాట్లాడాడమ్మా. ఇప్పుడు నీ టైం వచ్చింది. ఇప్పుడు నువ్వు చేయవలసిన దాన్ని బహు జాగ్రత్తగా ఆలోచించుకో. నువ్వు చేయవలసిన పనిని బహు జాగ్రత్తగా ఆలోచించమ్మా. నువ్వు యజమానులాగా నువ్వు మాట్లాడతావా, లేక దేవుని చేత అభిషేకింపబడిన తల్లిగా నువ్వు మాట్లాడతావా? నిర్ణయం తీసుకో. సమస్య చాలా గట్టిగా ఉంది. రాబో ఉగ్రత ఎవరు తప్పించుకోలేరు. ఎందుకంటే రాజైన దావీదు గారు అంటున్నారు, వారి ఇంటిలో ఒక పురుషుడు కానీ ఎవరు కూడా వండుకుని అందరినీ సర్వనాశనం చేస్తారని చెప్పి తన యొక్క సైన్యము కత్తులు పెట్టుకున్నారు. అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? దావీదు కూడా కత్తిని పట్టెను. ఆ మాట అందరం చేసుకున్నామా? అంటే ఎంత రోషముతో, ఎంత కోపోద్రేకాలతో దావీదు వస్తున్నాడంటే దావీదును శాంతపరచడము అసాధ్యమండి. దావీదు యొక్క కోపము, ఉగ్రతను శాంతపరచడం అసాధ్యము. అందుకే 2వ దినవృత్తాంతం రాస్తాడు. చూడండి ఒకసారి ఎంత చక్కని మాట అంటే, 2 Chronicles 'ఆ మహోగ్రతను చల్లార్చినట్లు ఒక నిమిషము. ఆ, 29వ అధ్యాయము 10వ వచనమండి. ఇప్పుడు మన మీదనున్న ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మహోగ్రత చల్లారునట్లు ఆయనతో మనము నిబంధన చేయవలనని నా మనసులో అభిలాష పుట్టెను. అభిలాష, కోరిక, ఆశ, తృష్ణ పుట్టినట్టండి రాజైన హిజ్కియాకు. ఎవరి మీద అంటే మన మీద యెహోవా యొక్క మహోగ్రత చల్లారునట్లు నేను ప్రయత్నించాలి. ఆ కోపానికి గురి కాకుండా, ఆ ఉగ్రత గురి కాకుండా నా కర్తవ్యం, నా బాధ్యత నేను చేయాలి. ఆయన చేసిన పని ఏం చేస్తా? మందిరపు తలుపులు తెరిచాను, మందిరమును బాగు చేశాను, నిశ్చితమైనవి బయట పారవేశాను, వాటన్నిటిని తగులబెట్టాను అని దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నామండి. ఈరోజు దేవుని యొక్క మహోగ్రత చల్లారునట్లు అబిగయీలు యొక్క స్థానంలో దేవుడు మిమ్ములను ఏర్పాటు చేస్తాడండి. మన కుటుంబాల్లో ఉన్న మహోగ్రత, దేవుని యొక్క మహోగ్రత చల్లారినట్లు దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేస్తారు. ఈ యొక్క అబిగయీలు ఎలాగైతే తన యజమాని కాపాడుకోవడానికి, యజమాని మీద ఉన్న రాబో ఉగ్రతను తప్పించడానికి, తన కుటుంబం మీద ఉన్న రాబో ఉగ్రతను తప్పించడానికి అబిగయీలు ఎంత ప్రయాసపడిందో, మన కుటుంబాల మీద ఉగ్రత లేదనుకున్నారా? దేవునికి దూరమైన ప్రతి కుటుంబాలు, వాక్యానికి దూరమైన ప్రతి కుటుంబాలు, ప్రార్థన సహవాసానికి దూరమైన ప్రతి కుటుంబాలు కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే.
రక్షించుకోవాల్సిన బాధ్యత మీదే. అందుకే ఈ దినాన్ని అభిగయ స్థానంలో దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేస్తాడండి. ఈ నాబాలు మోటువాడే కావచ్చండి. ఈ నాబాలు ఇక రాజైన దావీదునకు ఇష్టడుగా లేకుండా జీవించాడండి. కానీ దేవుని యొక్క వాక్యం మాట్లాడుచున్నాడు, నాబాలును కాపాడడానికి దేవుడు ఒక అబిగయలుని ఏర్పాటు చేస్తాడండి. మీ భర్తలను, మీ కుటుంబాలు కాపాడుకోవడానికి మిమ్మలను దేవుడు ఒక అబిగయలు స్థానంలో దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేస్తాడు. కాపాడుకుంటున్నారా? ప్రార్థన సహవాసంలో దేవుని యొక్క సంధి ఎదుగుతున్నారా? దేవుని యొక్క సంధిలో సమ్మిళితమైన నామాన్ని గణపరుస్తున్నారా? ఆ పనివాడు వచ్చి ఎప్పుడైతే ఈ అబిగయలకు కబురు అందించారు, అమ్మా ఆలోచించమ్మా, ఆలోచించు, ఇప్పుడు నీ సమయం వచ్చింది. నువ్వు ఏదైతే తీర్మానం చేసుకుంటావో, ఏ విధమైతే నువ్వు సాగుతావో అదే నీ కుటుంబానికి ఆశీర్వాదం. మనం బ్రతకాలన్నా నీ చేతిలో ఉంది, మేము చనిపోవాలన్నా నీ చేతిలో ఉంది. ఇప్పుడు నీ నిర్ణయము, నీ డిసిషన్ మీద మేము ఆధారపడుతున్నాం. ఏ తీర్మానం చేస్తామంటే ఆ తల్లి చేసిన ఉత్తమైన పని తెలుసా? ఎంత చక్కగా పరిశుద్ధాత్మ రాయించి పెట్టాడంటే, అందుకు అబిగయలు నాబాలుతో ఏమీ చెప్పక, అంటే తన భర్త పర్మిషన్ తీసుకోకుండా ఆ తల్లి చేసిన మొట్టమొదటి పని, త్వరపడి 200 రొట్టెలను, 2 ద్రాక్షపు తిత్తులను, వండిన 5 గొర్రెల మాంసమును, 5 మానికల వేచిన ధాన్యమును, 100 ద్రాక్ష గెలలను, 200 అంజురపు అడలను గార్ధబొబుల మీద వేయించి, అంటే ఉగ్రతతో వచ్చుచున్న దావీదును చల్లార్చడానికి, కోపోద్రేకాలతో వచ్చిన దావీదు యొక్క మనసు చల్లార్చడానికి ఈ తల్లి జ్ఞానయుక్తంగా ప్రవర్తించిన మొదటి తీరని తెలుసా? వారి ఆకలను తీర్చిన ప్రయత్నం చేస్తాను. దేవుని నామన భయం కరుణ గాక. వారి ఆకలితో, ఉగ్రతతో వస్తున్నారండి, కోపోద్రేకాలతో వస్తున్నారు. వారి ఆకలి తీర్చడానికి ప్రయత్నించిన తల్లి. భర్తను పర్మిషన్ తీసుకుంటే వద్దంటాడు, ఎందుకంటే వాడు మోటివాడు కాబట్టి ఏది వద్దంటాడండి. భర్త పర్మిషన్ కోసం ఆశపడలేదు. ఎందుకంటే దావీదు 400 మందిని తీసుకొని ఇక నాబాలు ఇంటికి వస్తున్నాడండి. నాబాలు కుటుంబంలో ఒక్కడు కూడా మిగలకుండా అందరినీ చంపడానికి వస్తున్నాడు. ఈ సత్యం తెలిసి అబిగయలు చేసిన ఉత్తమైన పని, కావలసిన పోషణ పదార్థాలన్నిటినీ తీసుకెళ్ళిందండి. ఒక గొర్రె ఎన్ని కేజీలు ఉంటుందండి? జరీష్, ఎన్ని కేజీలు ఉంటుంది ఒక గొర్రె? 10 కేజీలు ఉంటుందా? 5 గొర్రెలు అంటండి. 5 గొర్రెలు 400 మంది. వండిన మాంసంను తీసుకుని వెళ్ళిందట. అంటే ఎంత శ్రమించిందో ఆలోచించండి. అది తెలిసిన ఊరు కాదు, అది అరణ్యము. ఈ అరణ్యంలో దావీదు ఎక్కడున్నాడో తెలియదు, దావీదు ఏ చోటు ఉన్నాడో తెలియదు, ఏ ప్రదేశం ఉన్నాడో తెలియదు. ఒక స్త్రీ తన పనివారిని తీసుకొని ఒక్కామె బయలుదేరి వెళ్ళడం అది సాధ్యం అంటే మన దృష్టిలో అది అసాధ్యం అండి. కానీ ఈ తల్లి చేసిన ఉత్తమమైన పని ఏంటంటే సుబుద్ధి కలిగి ప్రవర్తించిందండి. మంచి ఆలోచన కలిగి ప్రవర్తించింది. నా కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాదే, నా భర్తను కాపాడుకోవాల్సిన బాధ్యత నాదే. నా భర్త మోటివారు కావచ్చేమో కానీ దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన సుబుద్ధిని బట్టి నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలి, నా కుటుంబానికి నేను రక్షణ కలుగు చేయాలి అని ప్రయాసపడిందండి. ఈ దినాన వాక్యం వింటున్న దేవుని యొక్క సంగమా, సుబుద్ధి అన్న పదాన్ని మనం అండర్లైన్ చేసుకోవాలండి. బుద్ధిలో మంచి లక్షణము. యోనాతాను విషయంలో దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించను అని రాయబడిందండి. సుబుద్ధి కలిగి ప్రవర్తించాను. బుద్ధి వచ్చినప్పుడు తప్పైన కుమారుడు గురించి తండ్రి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడండి. తండ్రి సాక్షి, బుద్ధి వచ్చినప్పుడు తప్పైన కుమారుడు తిరిగి వచ్చాడు. దానియేలు గ్రంథంలో రాస్తాడండి, బుద్ధిమంతులైతే
ఆకాశమక్ష నక్షత్రం వలె ప్రకాశిస్తారు. జ్ఞానైన సొలొమోను చెప్తాడు, బుద్ధిమంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూఢురాలు తన ఇల్లు పెరికి వేసుకొనును. అంటే అబిగయీలు యొక్క స్థానంలో దేవుడు మిమ్ములను ఏర్పాటు చేశాడు మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి. మీరు చేయవలసిన మంచి యొక్క పనేమనగా అబిగయీలు వలె సుబుద్ధి కలిగి మీ కుటుంబంలో మీరు ప్రవర్తించాలి. యజమానులను కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. యజమానులు తప్పు మార్గంలో నడిచినట్లయితే ఆ తప్పు మార్గం నుంచి సరిచేయవలసిన బాధ్యత మీదే. యజమానుడు తప్పు యొక్క సిద్ధాంతంలో తప్పు యొక్క పద్ధతిలో సాగుతున్నప్పుడు ప్రార్థనలో ఎత్తిపెట్టుకొని రక్షించవలసిన బాధ్యత మీదే. మీ డ్యూటీ మీరు చేసి, ప్రభువా నా కుటుంబాన్ని నువ్వు కాపాడినాయని చెప్పి నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ఆ తండ్రి అయిన దేవుడు సాయం చేయడానికి అవకాశం ఉండాలి. ఏమి సుబుద్ధి కలిగి ప్రవర్తించిన తల్లి రాబో ఉగ్రతను తప్పించడానికి ఈ తల్లి చేసే ప్రార్థన తెలుసా? ఎప్పుడైతే దావీదు ఎదురుపడ్డాడో ఈ తల్లి ఎంత చక్కగా ప్రార్థన చేస్తుందంటే, ఈ దోషము నాదని ఎంచుము, ఈ దోషము నాదని ఎంచుము. ఇక్కడ అబిగేలు తప్పు చేసిందంటే తప్పు చేయలేదండి. అబిగేలు తప్పు చేయలేదు. కానీ అబిగయేలు తన భర్త నిమిత్తం పోటుపడుతుంది, తన భర్త నిమిత్తం ప్రాధేయపడుతుంది. అయ్యా, నా భర్త మోటువాడు, నా భర్త పనికిమాలినవాడు, నా భర్త ఎన్నికలేనివాడు, నా భర్త చేసిన తప్పు నా భర్తదని ఎంచగా నా తప్పుగా ఎంచిన ఆయన, నా పొరపాటుగా ఎంచిన ఆయన, ఈ దోషము నాదని ఎంచము. ఎంత తగ్గింపు కలిగిన జీవితం చూడండి. తన భర్త నిమిత్తము ప్రాధేయపడుతూ కన్నీరు గార్చు ఏడుస్తున్న తల్లి, అయ్యా నా భర్తను కాపాడుకోవడానికి నాకు ఇంతకు మించి ఏమీ లేదయ్యా. నువ్వు రాజుగా ఉన్నావు, నువ్వు అభిషేకింపబడిన స్థానంలో ఉన్నావు, నువ్వు దీవెనకరమైన స్థానంలో ఉన్నావు. నీ ద్వారా నా కుటుంబానికి రక్షణ రావాలని నీ ద్వారా వస్తుంది, నా కుటుంబానికి ఉగ్రత రావాలని నీ ద్వారా వస్తుంది. కనుక నేనైతే నీ సందుకు వచ్చానయ్యా. ఈ తల్లి చేసిన 4 యొక్క పనులు ఇది నన్ను ప్రతి కుటుంబంలో ఉండవలసిన మంచి లక్షణాలండి. ఈ తల్లి చేసిన మొదటి పని ఏంటంటే దావీదుని వెతికిందండి. దావీదు ఎక్కడున్నాడో వెతికింది. అరణ్యము ఎంత దట్టంగా ఉంటుందండి. ఈ అరణ్యములు కటికమైన చీకటి గల అరణ్యములు, దావీదు ఎక్కడున్నాడో తెలియని యొక్క స్థితిలో ఒక స్త్రీ గుర్రం మీద ప్రయాణం చేస్తూ తన పనివారితో బయలుదేరుతూ, పనివారు ముందు వెళ్ళిన తర్వాత ఈ అబిగయీలు గుర్రం మీద బయలుదేరి వెళ్ళింది. దావీదు ఎక్కడున్నాడో వెతికిందండి. ఒక ఉత్తమైన స్త్రీకి అభిషేకం కోసం ఆశపడుతున్న ఏ తల్లి అయినా సరే, ఏ స్త్రీ అయినా సరే దేవుని కసంలో వెతకాలండి. దేవుని కసంలో వెతకాలి. అందుకే యేసుప్రభు కొనవి ప్రశ్న అంటాడు, వెతుకుడి మీకు దొరుకును, వెతికే ప్రతి వారికి దొరికే దేవుడు అండి. నాకు అభిషేకం కావాలి, దీవెన కావాలంటే నువ్వు ఇంట్లో కూర్చుంటే రాదండి. నువ్వు వెతికే బిడ్డగా ఉండాలి. అభిషేకం కోసం ప్రయాసపడే బిడ్డగా ఉండాలి. అభిషేకం పొందుట కొరకు పట్టుదల కలిగిన తల్లిగా ఉండాలి. ఈ తల్లి ఒకే తీర్మానం చేసుకుంది, నేను రాజు ఎక్కడున్నా సరే ఈ అరణ్యంలో ఏ చోట ఉన్నా సరే నేను వెతికి తీరుతాను, నేను ఖచ్చితంగా పట్టుకుంటాను. వెతికినండి. ఈరోజు దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క సన్నిధిలో అభిషేకింపబడిన తల్లిగా నువ్వు ఉండాలని ఆశపడుతున్నావే, దేవుని వెతుకుచున్నావా? దావీదు అంటాడు, దేవా నా దేవుడవు నీవే, వేకువ నిన్ను వెతకదను. అప్పుడు వేకువజామున ప్రార్థించే తల్లులు చాలా మంది ఉండేవారండి. వేకువజామునే లేచి మోకరించి కన్నీరు గార్చే తల్లులు చాలా మంది ఉన్నారు.
ఇప్పుడు వేకువజామున ప్రార్థన లేదండి. మొబైల్స్ వెతుక్కునే తల్లులు చాలామంది అయ్యారండి. ఒకప్పుడు దిన ప్రారంభము దేవుని యొక్క సందులో మోకరించి ప్రార్థనతో ప్రారంభించే తల్లులు ఒకనాటి కాలం అయితే, నేటి కాలంలో దిన ప్రారంభము మొబైల్స్తో ప్రారంభించే తల్లులు నేటి కాలంలో అండి. నేను తప్పని చెప్పను కానీ కైసనికి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలండి. సమయాన్ని సద్వినియోగం చేసుకునే తల్లులుగా దేవుడు మనం మార్చునుగాక. నీ ప్రార్థన సమయం ప్రార్థనకి ఇవ్వు. నీ మొబైల్కి ఇచ్చే సమయం మొబైల్కి ఇవ్వు. ప్రార్థన సమయం ప్రార్థన ఇవ్వకుండా ఏ లోకానికి ఇచ్చినట్లయితే అభిషేకింపబడిన తల్లిగా మనం మార్చబడిన కష్టం అండి. అభిషేకం అన్నది దేవుని వెతికినప్పుడే జరుగుతుందండి. అందుకే కీర్తన రాస్తాడు, యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. 105వ కీర్తన అంటాడండి. దేవుని వెతకాలట, దేవుని యొక్క బలాన్ని వెతకాలట, దేవుని యొక్క నిత్యము వెతకాలట. వెతుకుతున్నామండి. ఏలియా గారి దగ్గర నుంచి ఎలీషా గారి అభిషేకం పొందడానికి ఎన్ని తిప్పలు పడ్డారండి. ఏలియా గారు అంటున్నా, అయ్యా నన్ను నా దేవుడు బేతేలు కలప, నేను వస్తానయ్యా, ఎరుక నేను వస్తానయ్యా, యోధ నేను వస్తాను, నువ్వెక్కడికి వెళ్ళినా సరే నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాయను, నువ్వు నాకు కావాలి, ఈ అభిషేకం నాకు కావాలి. ఈ దినాన దేవుని యొక్క సన్నిధిలో కూర్చున్న ప్రతి ఒక్క తల్లులారా, స్త్రీలారా, ఈరోజు దేవుడి వాక్యభాగాన్ని మిమ్మల్ని నన్ను అందరూ ప్రోత్సహిస్తున్నారు. దేవుడు వెనకండి, ఆయన అభిషేకం పొందుకోండి. రానున్న దినాలు దుర్దినాలండి. రానున్న దినాలు భయంకరమైన దినాలు. రానున్న దినాలు రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి ఆయన అభిషేకం ద్వారా తప్ప అభిషేకం లేకుండా నువ్వేమీ సాధించలేవు. అబిగయీలు చేసిన మొదటి పని తన భర్త మీద ఉన్న ఉగ్రతను తప్పించడానికి ఆ తల్లి చేసిన ఉత్తమమైన దావీదును వెతికిందండి. దావీదు ఎక్కడున్నాడో వెతికింది. రెండోదిగా దావీదు ఎక్కడున్నాడో తెలిసిన తర్వాత గుర్రమును దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసిందని దేవుని నామమున మహిమ కలుగును గాక. అక్కడ తను గర్వపడలేదు. అక్కడ తన ఆస్తివంతురాలు, భాగ్యవంతురాలు, ధనికురాలైనా సరే తన హోదాను చూపించలేదు, తన డిగ్రీని చూపించలేదు, తన యొక్క స్థితిగతులు చూపించలేదు. కానీ చేసిన ఉత్తమమైన పని దీనత్వం కలిగి తగ్గించుకొని సాష్టాంగ నమస్కారం పడిందని. దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు తగ్గింపు కలిగిన వచ్చిన వారి యొక్క ప్రార్థన చర్చబడుతున్నాను. ఏ తల్లి చేసిన ఎంత ధన్యత అంటే ఆమెలో ఉన్న దీనత్వాన్ని బయట పెట్టిందండి. అందుకే దావీదు భక్తుడు రాస్తాడు, విరిగి నరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలుడు, దేవ విరిగి నరిగిన హృదయం నీవు అలక్ష్యము చేయవు. ఏ మనిషి గారి దేవుని సందుకు వస్తున్నారమ్మా? అబిగయీలు మాదిరిగా ప్రతి ఆదివారం దేవుని వెతకడానికి వస్తున్నారా? అబిగయీలు మాదిరిగా దేవుని యొక్క సంఘం సాష్టాంగపడి, నా తండ్రి నా కుటుంబం నీకు సమర్పిస్తున్నానయ్యా, నా బిడ్డ నీకు సమర్పిస్తున్నానయ్యా, రాబో ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి నీ పాదాలు పట్టుకోవడం తప్ప నాకు ఏది లేదు నాయనా, నాకు సమస్తం నువ్వే అని కన్నీరు గచ్చి మొరపెట్టడానికి వస్తున్నారా? వాక్యం నేను మాట్లాడుచున్నానని నీ కుటుంబాన్ని రక్షించుకుంటావు, నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటావు, అది నీ చేతిలో నుండి. దేవుడైతే అభిషేకింపబడిన తల్లిగా ఉండాలని ఆశపడుతున్నాడండి. ఈ తల్లి చేసిన ఉత్తమమైన పని సాగిలు పడి నమస్కరించిందండి. ఆయన కాలు పట్టుకొని బతిమాలుతుంది. ఆయన మనసు మారినంత వరకు ప్రాధేయపడుతుందండి. మూడోదిగా ఈ తల్లి చేసిన మూడో పని మనగా రాజు దగ్గర ప్రార్థన చేస్తుందండి. ప్రార్థన చేస్తుంది. ఎంత చక్కని ప్రార్థన అంటే 20 వచ్చిన నుండి 31 వచ్చిన వరకు ఈ అబిగయీలు చేసిన ప్రార్థన రాయబడి ఉందండి. తన భర్త గురించి చెప్పింది. తన భర్త ఎటువంటి వాడు ఆ ప్రార్థనలో వర్ణించింది.
రెండోదిగా రాజును దీవించిందండి. అయ్యా, నీ మీద ఎవరైనా పగబడితే వాళ్ళ కుటుంబాలకు ఆశీర్వాదం ఉండదయ్యా. ఎవరైనా నీ మీద లేస్తే వారి కుటుంబం ధన్యత ఉండదయ్యా. అయ్యా, నీ బంధువుల కోసం ప్రార్థించాలి. రాబో ఉగ్రతను తప్పించుకోవడం దేవుడు నేను ఏర్పాటు చేస్తాడండి. భక్తులైన సందులు నిలిచి తగిన వారు ఎవరు ఉన్నారంటే ఒక్కరైనా కనబడలేదని చెప్పి యేసుకేలు గ్రంథకర్త రాస్తున్నాడండి. ఆ భక్తులైన సందులు దేవుడు నిన్ను ఏర్పాటు చేస్తాడు. నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేయాలి. నీ బిడ్డల కోసం నువ్వు ప్రార్థన చేయాలి. నీ సంఘం కోసం ప్రార్థన చేయాలి. నీ పరివారం కోసం ప్రార్థన చేయాలి. నీ దేశం కోసం ప్రార్థన చేయాలి. ఈ ప్రపంచం కోసం ప్రార్థించవలసిన బాధ్యత నీదేనండి. అభిషేకింపబడిన బిడ్డలే చేస్తారండి. అబిగయలు దేవుని యొక్క వాక్యంలో మాట్లాడుచున్నాడు. దేవునికి ఆశ్రయం పొందుకోవడానికి ఈ తల్లి చేసిన ఉత్తమమైన పని, నాయనా నాకంటే నాకు నువ్వే దిక్కు నాయనా, నాకు సహకారం నువ్వే. అయ్యా, నేనైతే నేను వెతుకుతూ వచ్చాను నాయనా. నేనైతే నీకు సాష్టకపడి నమస్కరిస్తున్నానయ్యా. నేనైతే నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నానయ్యా, నువ్వు నాకు సహాయం చేయి. కన్నీరు కాచి ప్రార్థిస్తూ మొరపెడుతున్నాను. రాబో ఉగ్రతను తప్పించడం నా దగ్గర ఇంకేమీ లేదు నాయన. నాకు కలిగినది నీకు సమర్పించాను. నాకు కలిగే మా ఇంటిలో ఉన్న ఆహార పదార్థాలు అన్నీ తీసుకొచ్చానయ్యా, అన్నీ తీసుకొచ్చానయ్యా. ఇక నీ ఇష్టం నాయన అని దేవు ఇక రాజు దగ్గరకు మనవి చేస్తున్నాండి. నాలుగోదిగా ఈ తల్లి చేసిన నాలుగో పని ఏంటంటే తన్ను తాను సజీవంగా సమర్పించుకుందండి. ఒకటి, రాజును వెతికింది. 2, రాజునకు సాష్టాంగపడింది. 3, రాజునకు ప్రార్థించింది. 4, రాజునకు సమర్పించుకుందండి. సబ్మిషన్, సమర్పణ. దేవుని యొక్క సందులో సమర్పించుకున్న వారికి సమృద్ధిని ఇస్తాడని దేవుడు. ఈ అబిగయలు దావీదు దగ్గరికి వచ్చి సమర్పించుకున్న కారణం చేత దావీదు ఎంత చక్కగా అంటున్నాడంటే, అందుకు దావీదు నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునగాక. ఎంత చక్కగా వచ్చానని చూడండి. అమ్మా, నా కోపం ఎంత కోపం తెలుసా? నీ భర్తను, నీ కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి నేను ప్రమాణం చేశానమ్మా. నా దేవుని దగ్గర ప్రమాణం చేస్తాను, నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాను ప్రమాణం చేస్తాను. కానీ నీవు నాకు ఎదురుపడి నేను చేసిన ప్రమాణాన్ని, నేను చేసిన ఒప్పందాన్ని నీ ప్రార్థన రిక్వెస్ట్ ద్వారాగా దాన్ని తీసివేస్తావు. అందుని బట్టి నా దేవుని స్తోత్రం కలుగునగాక. ఒక తల్లి యొక్క ప్రార్థన కుటుంబానికి ఎంత ఆశీర్వాదం చూడండి. ఉగ్రతను తప్పించేది తల్లి యొక్క ప్రార్థన అండి. ఉగ్రత నింపడిన తన భర్త యొక్క జీవితానికి ఈ తల్లి చేసిన ఉత్తమమైన పని, నీవు చూపిన బుద్ధి విషయమై నువ్వు ఎంత సుబుద్ధి చూపావో ఆ విషయమై నువ్వు ఆశీర్వాదం పొందుదుగాక. 35 వచనం అంటాడు, తన యొద్దకు ఆమె తెచ్చిన వాటన్నిటిని ఆమె చేత తీసుకొని, నీ మాటలు నేను ఆలకించి నీ మనవి అంగీకరించి తిని సమాధానంగా ఇంటికి పొమ్ము. సమాధానం గలవే పొమ్ము. ఈ తల్లి చేసిన ఉత్తమైన పని ద్వారాగా రాబో ఉగ్రతను తన కుటుంబం మీదకి, తన పరివారం మీదకి, తన యొక్క భర్త మీదకి రాబో ఉగ్రతను తప్పించిందండి. అందుకే అంటున్నాడు, అమ్మ నిన్ను పంపిన నా తండ్రి అయిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు వచ్చి నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు చేసిన ఈ రిక్వెస్ట్ నేను ఆలకించి నువ్వు సమాధానంగా వెళ్ళిపోవడానికి నేను పని చేస్తున్నాను. నీ భర్తకి ఏ ప్రమాదం ఉండదమ్మా, నీ కుటుంబానికి ఏ ప్రమాదం ఉండదు. నేను ఏమి చేయను, నెమ్మది గలదానే పొమ్మని చెప్పాడండి. తర్వాత జరిగిన విషయం అంతా, భర్త తాగి తందనలాడి పొద్దుట్లు లేచి కూర్చున్నప్పుడు ఏం జరిగిందో చెప్పిందండి. చెప్పితే భయము చేత అతని గుండె పగిలెను, అతడు రాతి వలె బిగిసుకొని పోయెను. నాబాలు ఎప్పుడైతే తన భార్య చెప్పిన మాటలు విన్నాడో
దావీదుకు వచ్చిన కోపం గురించి విన్నాడు. భయం చేత అతని గుండె ఆగిపోయిందండి. స్తంభించిపోయాడు. రాత్రి వల్ల అయిపోయాడటండి. స్పాట్లో చనిపోయాడండి. అక్కడ దావీదు అంటాడు, నా దేవుడే తీసివేశాడు, నా దేవుడే శిక్షించాడు అని చెప్పి ఆ తరువాత తన పనివారిని పంపి అబిగేలుతో మాట్లాడి, అబిగేలు ఇష్టం చొప్పున ఆమెను పెండ్లి చేసుకొనెను. దావీదు అభిషిక్తుడు అభిషిక్తుని చేత అభిషేకింపబడిన స్త్రీగా అబిగేలు మారిందండి. అందుకే ఈరోజు నేను పెట్టుకున్న అంశము అభిషేకింపబడిన అబిగేలు. ఆ అభిషేకం పొందడానికి కష్టపడింది, అభిషేకం పొందడానికి ప్రయాసపడింది, ఆ అభిషేకం పొందడానికి నిందలు మోస్తుంది, అభిషేకం పొందడానికి ఏక దృష్టి ఏక తలంపు ఒకే ఒక ఆలోచన అండి. నేను రాజుగారిని కలవాలి, దావీదు గారిని కలవాలి, అభిషేకాన్ని పొందుకోవాలి. అదే తప్పనండి. ఈరోజు దేవుని యొక్క సంఘంలో కనబడుతున్న స్త్రీలారా, ఈరోజు తండ్రి దేవుడు మీతో మాట్లాడుచున్న మీ కుటుంబానికి మీరే ఒక అబిగయేల్, మీ సంఘానికి మీరే ఒక అబిగయేల్, మీ పరివారానికి మీరే ఒక అబిగయేల్. రక్షించుకుంటావో లేక రక్షణ లేకుంటావో అది మీ చేతిలో ఉందండి. దావీదు ఆ తల్లి పట్ల కనికరం చూపించే రీతిగా ఈరోజు సర్వశక్తిమంతుడైన దేవుని సంతృప్తిపరుస్తున్నావా? సర్వశక్తిమంతుడైన దేవుని నీ కన్నీళ్లతో వేడుకొని, నీ కన్నీళ్లతో మనవితో అతని మనసు మార్చగలుగుతున్నావా? ఒకప్పుడు మోకరిస్తే కన్నీటి ప్రార్థన వచ్చేదండి. ఈరోజు కన్నీరు కచ్చి ప్రార్థించే తల్లులు కొదువైపోతున్నారండి. కన్నీరు లేదు సంఘంలో, కన్నీరు లేదు కుటుంబంలో, వేదన లేదు కుటుంబంలో. ఉదర పోషణార్థం ప్రయాసపడుతున్నా కానీ, అయ్యా నా కుటుంబం ఆధ్యాత్మికంగా దూరం అయిపోతుందయ్యా, నా కుటుంబం నీ సన్ని దూరం అయిపోతుందయ్యా, నీ అభిషేకానికి దూరం అయిపోతుందయ్యా, నా కుటుంబాన్ని ఆస్వాదించాయి, నీకు సమీపంగా ఉండే కుటుంబంగా మార్చని ప్రార్థించే తల్లు లేరండి, ప్రార్థించే స్త్రీ లేరు. ఈరోజు వాక్యం దేవుడు మాట్లాడుచున్నాడు, నిన్ను అభిషేకింపబడిన స్థానంలో ఉంచాడండి. నీ కుటుంబానికి ఆశీర్వాదం రావాలని నీ చేతిలో ఉంది, శాపం రావాలని నీ చేతిలో ఉందండి. దీవెనలు రావాలని మీ చేతిలో ఉన్నాయి, లేక ఆశీర్వాదాలు రాకుండా చేయాలని మీ చేతిలో ఉన్నాయి. నీ కుటుంబాన్ని ప్రార్థనలు ఎత్తిపట్టుకుంటూ రాబో ఉగ్రత నుంచి తప్పించాలన్న మీ చేతిలో ఉంది, ఉగ్రత పాలు చేయాలన్న మీ చేతిలో ఉందండి. అందుకే జ్ఞాని అనే సొలొమోను మాట్లాడతాడు, ఆమె కుమారులు లేచి ఆమెను జ్ఞానవంతురాలందరూ. ఈరోజు జ్ఞానవంతురాలుగా ప్రవర్తిస్తున్నామా? ఈరోజు అభిషేకింపబడిన తల్లిగా ప్రవర్తిస్తున్నామా, లేక అభిషేకం లేని తల్లిగా ప్రవర్తిస్తున్నామా? అబిగేలు మాదిరిగా తన కుటుంబాన్ని కాపాడుకునే రీతిగా ఈరోజు దేవుని యొక్క వాక్యం మనలకు దేవుడు అనుగ్రహించిన ఈ వాక్యం ద్వారా మీ కుటుంబాలకు మీరే ఒక అబిగేలు పాత్ర వహించి రాబో దేవుని యొక్క ఉగ్రత నుంచి చల్లార్చడానికి, ఆయన యొక్క మనస్సును మార్చడానికి, ఆయన కోపోద్రికలు చల్లార్చడానికి దేవుడు మనందరినీ వాడుకొని దీవించి బలపరచునుగాక.